తెలంగాణ అసెంబ్లీలో ఘాటుగా వాదనలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాల్సి వస్తే చాలా పెద్దగానే యుద్ధ వాతావరణమే కనపడుతూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కానీ, దాంట్లో సీనియర్లు ఉన్నారు, దీంట్లో సీనియర్లు ఉన్నారు. ధీటుగానే ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడు రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రీసెంట్లీ ఓడిపోయిందేమో బీఆర్ఎస్ పార్టీ. ఈ స్థితిలో వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకో అర్థం కావట్లేదు, బీజేపీని మాట అననిస్తలేరు. బీఆర్ఎస్ మేము అభివృద్ధి చేశాము, ఏమైనా కొన్ని అప్పులైనా కొంత చేయలేకపోయినా కేంద్రం సహకరించకపోవడం వల్ల నష్టం జరిగిందని బీఆర్ఎస్ తీసుకొస్తూ ఉంది. లేదు కేంద్రం సహకరించింది అయినా సరే నష్టాల పాలయ్యారు అని చెప్పి బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడే బీజేపీ వాదనలో, బీఆర్ఎస్ వాదనలో కాంగ్రెస్ పార్టీ మూడో వాదన ఏం తీసుకోలేదు, బీజేపీ వాదననే కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది. ఏమని? బీజేపీ సహకరించింది అని, బీజేపీని బదనాం చేయొద్దు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఖచ్చితంగా బీజేపీ వాదన బీఆర్ఎస్ వాదన ఒకటని ప్రచారం చేస్తూనే బీజేపీ వాదన కాంగ్రెస్ పార్టీ వాదన ఒక తీరుగా ఉంటా ఉన్నాయి. అది ఎలా ఉంటే, ఎగ్జాంపుల్ మనం కరెంటు మీటర్లు తీసుకుందాం. కరెంటు మీటర్ల విషయంలో కేంద్రం కరెంటు మీటర్లు తేవాలని ఒత్తిడి తెచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ వాదన తీసుకొచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సహజంగా ఖండిస్తుంది. మేము అసలు అలాంటి పదాలే అనలేదు, మేము ఆ మాట చెప్పలేదు అన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఖండిస్తూ ఉంది, ఎక్కడ కూడా బీజేపీ ఆ మాట అనలేదు అని. ఇక్కడే నేను చెప్పింది ఏంటంటే, ప్రజల దగ్గరికి ఇవాళ న్యూస్ వస్తూ ఉంది, రాజకీయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. గతకాలం కాదు, నేను చెప్పలేదంటే, నేను చెప్పినా అంటే ఎవరి మాట ఏంటో ప్రజలకు తెలియలే పరిస్థితి కనపడుతోంది, వాళ్ళ ముందుకు వచ్చింది. కాబట్టి రీసెంట్లీ పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నది. ఆర్థిక అభివృద్ధిని అంతా చెప్పుకుంటూ వచ్చేసి, తెలంగాణలో మీటర్లు పెట్టలేదు కాబట్టి మేము సహకరించలేదు, ఆర్థికంగా సహాయం చేయలేదు. మీటర్లు పెట్టుంటే చేసేవాళ్ళం. మిగతా రాష్ట్రాలలో మీటర్లు పెట్టిన రాష్ట్రాలకు మేము సహకరించాము, ఇక్కడ తెలంగాణలో మీటర్లు పెట్టలేదు కాబట్టే సహకరించలేదని స్పష్టంగా నిర్మలా సీతారామన్ చెప్పింది. అంటే అప్పుడు మీటర్లు పెట్టాలనా పెట్టొద్దనా అంటే మామూలు వ్యక్తికి కూడా అర్థమవుతుంది, మీటర్లు పెట్టకపోతే సహకరించరు అనేది స్పష్టతంగా వస్తుంది. మీటర్లు పెట్టాలనే అర్థం అందులో వస్తుంది. కానీ మీటర్లు పెట్టలేదని మేము అనలేదు, జీవో లేదు అని బీజేపీ వాళ్ళు అంటే, అసలు ఆ మాటే అనలేదని కాంగ్రెస్ పార్టీలో ఆదిస్తూ ఉంటే, మరి రేపు భవిష్యత్తులో ఇదే మీటర్లు పెట్టలేదని బీజేపీ సహకరించకపోతే మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ఇదే మాట అంటదా, ఇలాగే బీజేపీని సమర్థిస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి, మీరు కూడా రండి, ఇద్దరం కలిసి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుందాం, మంచిదే, ఆ విధంగా సహకరించాలని బీజేపీ వాళ్ళకు కూడా తెలంగాణ శాఖ కానీ, తెలంగాణ నాయకులకు కానీ ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో తమ పాత్ర ఉండాలి, తెచ్చుకోవడంలో రాష్ట్రం పాత్ర కూడా ఉండాలి. మరి ఈ స్థితిలో కేవలం ఆ సఖ్యత కోసం, అంటే బీజేపీతో సఖ్యత ఉండడం కోసమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకుందా, లేదు నిజంగానే బీజేపీని సమర్థించాలనా, లేదు బీజేపీకి కాంగ్రెస్కి మధ్యన ఒక తెలంగాణ వద్దకు ఏమన్నా ఇంటర్నల్ నడుస్తూ ఉందా, ఇది చూడాల్సిన అవసరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక చర్చ నడిచింది నెటిజన్స్లో. ఏంటంటే అప్పుడు ఒక 3 సీట్లు కాంగ్రెస్, 4 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో. అంతకుముందు అసెంబ్లీ దేదీప్యమానంగా బీఆర్ఎస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు గెలిచారు. కారణం ఏంటంటే వాళ్ళు గెలిచిన కాడ వీళ్ళకి డిపాజిట్ రాలేదు, వీళ్ళకి గెలిచిన కాడ వాళ్ళకి డిపాజిట్ రాలేదు. దీంతో ఇంటర్నల్గా ఏదో జరిగిందని ఒక వాతావరణం ప్రజల్లో అది గూడు కట్టుకొని ఉన్నమాట కథ ఉంది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అలాంటి పరిస్థితి ఏమైనా రాబోతూ ఉందా, అందుకనే అసెంబ్లీలో ఒక పార్టీ సమర్థించుకుంటుందా, మీటర్ల కాడికి వచ్చేసరికి ఎందుకని బీజేపీని సమర్థించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. సరే, బీజేపీ సహజంగానే తాను సమర్థించుకునే అవకాశం ఉంది.
అట్లాగే కేంద్రం సహకరించలేదని బీఆర్ఎస్ చెప్తా ఉంది. సహకరించింది అని కాంగ్రెస్ చెప్తే రేపు ఫ్యూచర్లో సహకరించకపోతే పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ స్టెప్ తీసుకుంటుంది అనే కన్ఫ్యూజన్ని స్టార్టింగ్లోనే నిజంగానే కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్లో పడుతుందా, ఎత్తుగడలు తీర్చేనే బీజేపీని సమర్థించిందా అనేదాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది.